హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి ఎక్కడికి రెడీ అయి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో వార్ 2 మూవీ వచ్చిందండి. దానికైతే వెళ్తున్నాము. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఇక్కడ మూవీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ పిల్లలకి 16, 17, 18 అండర్ అని చెప్తారు కదా, ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పాటిస్తారు. సో లాస్ట్ టైం మేము మూవీకి వెళ్ళినప్పుడు కిడ్స్ నాట్ అలౌడ్ అండి. అది హరహర వీరమల్లు అన్న మూవీకి కిడ్స్ని అలౌ చేయలేదు. సో ఈ వార్ 2కి అయితే ఇక్కడ అలౌడ్ ఉంది అని చెప్పి వచ్చింది. అందుకనైతే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దాము అని చెప్పి మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. ఒక 2 అవర్స్ ఎర్లీగా అయితే వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే మనార్ మాల్లో పిల్లలకి ప్లే ఏరియా చాలా బాగుంటుంది. సో అది బ్యాక్ టు స్కూల్ అనే కాన్సెప్ట్లో ఇలాంటి ప్లే ఏరియా అనేది మేము వెళ్ళేటప్పటికి అరేంజ్ చేస్తున్నారు. సో మేము 2-3 అవర్స్ ముందుగా వెళ్ళిపోయాము. సో మేము ఈవినింగ్ 7 o'clock బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మేము 4కి అలా వెళ్ళిపోయాము మాల్కి. అయితే ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా, షాపింగ్ అలా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అందులో మనార్ మాల్ చాలా బాగుంటుంది దుబాయ్లో. అలా అని వచ్చి మంచి పని చేసాము. ఎందుకంటే పిల్లలకి ఇలా యాక్టివిటీస్ పెట్టున్నారు బ్యాక్ టు స్కూల్ అనే కాన్సెప్ట్తో. సో షైన్ అర్నో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా షైన్ అయితే ఫుల్ అల్లరి చేసేస్తూ ఉన్నాడు. ఇలాంటి గేమ్స్ అంటే షైన్కి చాలా ఇష్టం. చూస్తున్నారు కదా తన ఫేస్లో ఎంత మంచిగా గ్లో ఉందో ఇలాంటి ఆటలాడుకోవాలంటే. అలాగే అర్నవ్ కూడా తనకి సంబంధించిన గేమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా ఆడుకుంటూ ఉన్నాడు. దుబాయ్లో మేమున్నే ఏరియాలో మాకు 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మూవీ కోసం. ఒకటి వచ్చి గల్ఫ్ మూవీస్ అని, అలాగే నోవా అనేసి. సో గల్ఫ్ మూవీస్లో ఏంటంటే 1 or 2 స్క్రీన్స్ మట్టుకే ఉంటాయి. అందులో అది కొంచెం పాత స్క్రీన్ కూడా. కానీ ఈ నోవా అనే దాంట్లో ఆల్మోస్ట్ 7 to 9 స్క్రీన్స్ ఉంటాయి. సో మన మూవీస్ అన్నీ కూడా ఒక 1 week పాటు అయితే అన్ని లాంగ్వేజెస్లో అయితే మనకి డైలీ అనేటివి షో వేస్తూ ఉంటారు. సో మనము వీకెండ్స్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలో అది ఆ డేలో ఏ బుకింగ్ అంటే ఏ టైం బుకింగ్ ఉందో మనం చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి. మేము హిందీ తీసుకున్నాము వార్ 2, ఎందుకంటే గల్ఫ్ మూవీలో తెలుగు ఉంది. కానీ నోవా సినిమాస్కి వెళ్దాము మూవీ కానీ హిందీ అయితే ఆప్షన్ తీసుకొని మేమైతే బుక్ చేసుకున్నాము. మాకైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము. ఒక 10 minutes అయితే టైం ఉంది. పిల్లలు బాగా ఆడుకున్నారు కదా, కొంచెం రిలాక్స్ అవుతారని చెప్పి పాప్కార్న్ అయితే తీసుకుని వెళ్తున్నాము. అంటే మూవీలోకి ముందే వెళ్ళేటప్పుడు తీసుకుంటున్నాము. షైన్ అయితే బాగా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే షైన్కి జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫ్యాన్. సో లాస్ట్ మూవీ ఉంది కదా, షైన్ దేవరా మూవీ చూశాడు. దేవరా మూవీ అప్పటి నుంచి RRR అన్నీ కూడా తనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము. అందుకనైతే షైన్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇక్కడ చూశారు కదా, వీళ్ళందరూ కూడా మనకి హీరోస్తో వచ్చే టీషర్ట్స్ అయితే వేసుకుంటున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ క్యారమెల్ పాప్కార్న్ ఉంటుంది గాయస్, నాకు తెలీదు మన పక్క ఉంటుందో లేదో, కానీ నేను ఇక్కడ ఎక్కువ దుబాయ్లో చూసింది క్యారమెల్ పాప్కార్న్. నేనైతే ఫ్యాన్ అయిపోయాను దీనికి. సో ఆల్మోస్ట్ ఎక్కడికి మాల్కి వెళ్ళినా, ఏ మూవీస్కి వెళ్ళినా, ఎక్కడైనా కూడా పిల్లలకి రెగ్యులర్గా దొరికేది నార్మల్ పాప్కార్న్ కాదు, ఈ క్యారమెల్ పాప్కార్న్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా క్యారమెల్ పాప్కార్న్ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మూవీకి అయితే వచ్చేసాము. సో మూవీ ఎలా ఉంది ఏంటి నాకు తెలిసి అందరికీ తెలుసు, కానీ దుబాయ్లో మనము ఇలాంటి తెలుగు మూవీస్ మనం చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సో షైన్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. మాకు స్క్రీన్ 1 వచ్చింది వార్ 2. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ కొంతమంది అయితే వచ్చేస్తున్నారండి అప్పటికి. సో మనకి ఇలా మూవీ బుక్ చేసుకోగానే మనకి ప్లేసెస్ అనేటివి ఇక్కడ మనకి చూపించేసి మీ ప్లేసెస్ ఇక్కడ అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టేసి వెళ్తారనమాట. మనము ఫుల్ స్ట్రెంత్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి, ఎందుకంటే థియేటర్లో ఒక 50% ఫిల్ అయితే చాలా గొప్ప అనమాట. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు కదా, తెలుగు కొంతమంది ఉంటారు, హిందీ ఉంటారు. సో వాళ్ళ లాంగ్వేజెస్లో వస్తూ ఉంటారు. సో మేము వచ్చినప్పుడు హిందీ లాంగ్వేజెస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 25% అయితే ఫుల్ అయి ఉంటుంది అంతే. ఇంతకీ దుబాయ్లో మూవీకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీకి ఎంత అవుతుంది? అక్షరాల
4,000-5,000 అంటే 4,000-5,000 అయితే టికెట్స్ మటుకే అవుతుందండి. తర్వాత ఇంకా ఆ పైన పాప్కార్న్ అని అవన్నీ మొత్తం కూడా ఒక 10,000 వరకు అయితే ఖర్చు అవుతుంది ఒక్క సినిమాకి. అసలు ఈ కాంబినేషన్ డాన్స్ ఉంది కదండీ! చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, 'హృతిక్ రోషన్' ఆల్రెడీ డాన్స్‌లో చాలా చేస్తాడు. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా చేస్తారు కదా! ఈ కాంబినేషన్ చూస్తుంటే కళ్ళకి చాలా విందనిపించింది. అలాగే డాన్స్ కాదు, ఫైట్స్ అయితే ఇంక చెప్పబడలేదండి. 'వార్ 2' సో, పేరులోనే వార్ ఉంది కదా! సో, ఫైట్స్‌నైతే నేను కూడా బాగా ఎక్స్‌పెక్ట్ చేశాను బావుంటాయనేసి. సో, మన హీరోలు ఇప్పుడు మొత్తం ఫ్లైట్స్ మీదే ఫైట్ చేసేసుకుంటున్నారు. కానీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. అర్ణవ్, షైన్ కూడా ఫుల్ మూవీ అయితే చూశారు. ఎందుకంటే ఫైట్స్, డాన్స్ అలాగే అవన్నీ కూడా వాళ్ళకిప్పుడు అర్థమవుతున్నాయి. సో, ఇద్దరు పిల్లలు కూడా మూవీని అర్థం చేసుకునే ఏజ్‌కైతే వచ్చేసారు. సో, హ్యాపీగా వాళ్ళనైతే మూవీస్‌కి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే వాళ్ళు టైమ్ స్పెండ్ చేశారు. ఇంతకుముందయితే మూవీస్‌కి వచ్చినప్పటికీ వాళ్ళకి బోర్ కొట్టేది. మూవీ అర్థమయ్యేది కాదు. ఆ స్టేజ్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా మూవీని అర్థం చేసుకునే స్టేజ్‌కైతే వచ్చున్నారు. సో, మేమైతే 4 టికెట్స్ తీసుకొని వెళ్ళాము. హ్యాపీగా ఆరాంగా కూర్చొని వెళ్ళొచ్చు కదా అనేసి. సో, బ్రేక్ టైమ్ అయితే వచ్చింది. సో, బ్రేక్ వచ్చింది కదా! జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే బ్రేక్ వచ్చిందండి. సో, ఈ 5 మినిట్స్ కూడా గమ్ముగా కూర్చుంటాడా అంటే షైను ఉండడండి. ఆల్మోస్ట్ 7 స్క్రీన్స్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో అన్ని స్క్రీన్స్ ఒక రౌండ్ యేసుకొని వచ్చేసాడు. సో, షైన్‌కి ఎలా ఓపికొస్తదో నాకు తెలీదండి. మేబీ తను చాలా యాక్టివ్ అనుకుంటా. మేబీ హైపర్ యాక్టివ్ అనుకుంటా. సో, ఇలా అయితే మూవీ అయితే టైం అవుతూ ఉంది. సో, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. లాస్ట్ టైమ్ అయితే పిల్లల్ని తీసుకురాలేదని చెప్పేసి ఒక బాధ ఉండేది. ఇప్పుడైతే ఆ బాధ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. పాప్‌కార్న్‌తో పాటు నాచోస్ కూడా తింటున్నాము. అండ్ ఒక సీన్ అయితే ఇక్కడ దుబాయ్‌లో షూట్ చేశారు. సో, ఈ అరబిక్ ఓషన్‌లో పామ్ ట్రీ ఉంటుంది కదా! అక్కడ షూట్ చేసిన సీన్ అనమాట. సో, మేము దుబాయ్‌లో కూర్చొని దుబాయ్‌లో షూట్ చేసిన ఫైట్‌నైతే చూస్తున్నాము. అర్ణవ్ కూడా గుర్తుపట్టేసాడు. మమ్మీ ఇది దుబాయ్ కదా! దుబాయ్‌లో షూట్ చేశారు కదా! అని చెప్పేసి. అవును అని చెప్పి వాచ్ చేస్తూ ఉన్నాము. నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అందుకన్నా ముందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంక మీదట ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. బాయ్.